మోషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రెషర్ అప్లై చేస్తే ఆ రక్తనాళాల దగ్గర వాపు ఉండడం వల్ల దాన్ని రాసుకుంటూ రావడం వల్ల వెజల్స్ మనకి రప్చర్ అవుతాయి. సో రప్చర్ అయినప్పుడు ఆటోమేటిక్ గా బ్లడ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి లేకపోవడం వల్లే సరిగ్గా పైల్స్ కానీ ఫిస్ట్లా కానీ ఫిషర్ కానీ దారితీస్తాయి. మ్యామ్ ఈ పైల్స్ కి సర్జరీస్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా, సో ఇది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? సో ఇక్కడ మనం సర్జరీస్ అంటేనే ఎక్స్టర్నల్ గా జరిగేది. పైల్స్ లో మనకి బయట ఫామ్ అయిన స్వెల్లింగ్ కానీ ఏదైతే స్కిన్ ట్యాగ్ ఉందో అది రిమూవ్ చేయడం జరుగుతుంది. సో అది ఎక్స్టర్నల్ వర్క్. ఇంటర్నల్ క్యూర్ అనేది ఎక్కడ మనకి కనిపించదు. సో మనం ఇంటర్నల్ గా మెడిసిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ దానికి. మ్యామ్ ఒకవేళ ఈ సమస్యను లైట్ తీసుకుంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి మ్యామ్? మోస్ట్లీ పీపుల్ ఏంటంటే వాళ్ళు బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు, బికాస్ అది ప్రైవేట్ పార్ట్ కాబట్టి. కానీ ఎప్పుడు అలా చేయకూడదు. ఎందుకంటే పైల్స్ అన్ట్రీటెడ్ ఉన్నప్పుడు వాటిని సరిగ్గా ట్రీట్ చేయకపోయినా మెడిసిన్ తీసుకోకపోయినా వాళ్ళకి సపోజ్ పైల్స్ లోనే చూడండి ఆ స్వెల్లింగ్ ఏదైతే ఉందో అది లోపల ఉన్నదా బయట ఉన్నా సరే బయటకి శాశ్వతంగా ఉండిపోవడం, స్వెల్లింగ్ ఇంకా ఎక్కువైపోయి అది రప్చర్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువ అవడం, ఫ్రీక్వెంట్ గా అవ్వడం, దాని వల్ల మళ్ళీ రక్తహీనత ఏర్పడడం, సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ పైల్స్ లో చూస్తూ ఉంటాయి. అండ్ మోషన్ కి వెళ్ళేటప్పుడు ఇంకా నొప్పి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఇంకా అంటే పైల్స్ లో కూడా డిగ్రీస్ ఉంటాయి, స్టేజెస్. ఇంకా క్రానిక్ స్టేజ్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది పైల్స్ లో జరిగేది. ఫిస్ట్ లో వచ్చేసరికి మనం ఏదైతే ట్రాక్ ఫామ్ అవుతుంది అన్నామో అది రికరెంట్ గా ఫస్ట్ డిశ్చార్జ్ వస్తుంది. అంటే మాటి మాటికి మన మెడిసిన్ ఏదో కాస్త వాడకపోతే కాసేపు ఫస్ట్ డిశ్చార్జ్ అయ్యి తగ్గి మళ్ళీ రావడము, ఇన్ఫెక్షన్స్ గురవ్వడము అలా జరుగుతుంది. సో ఫిషర్ లో అదైతే క్రాక్ ఫామ్ అవుతుందో అది మనం అన్ట్రీటెడ్, మనం ట్రీట్ చేయకపోతే స్కిన్ ట్యాగ్ ఫామ్ అవడం, ఇంకా క్రాక్ అనేది ఇంకా పెద్దగా అవ్వడము, ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి ఫిషర్ లో. ఆ క్రాక్ ఉండడం వల్ల పేషెంట్ మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. ఫస్ట్ థింగ్, మోషన్ బయటకు రాకపోతే స్టూల్ హార్డ్ గా అయిపోద్ది. మళ్ళీ వాళ్ళు ప్రెషర్ తో బయటకు రప్పించడానికి చూసినప్పుడు ఇంకా క్రాక్ పెద్దగా అవ్వడం, మళ్ళీ అగైన్ పెయిన్, అదంతా అలా రొటేట్ అవుతూ ఉంటాయి సిమ్టమ్స్. కానీ చాలా నరకం చూస్తూ ఉంటారు. మ్యామ్ మరి దీనికి ఆయుర్వేదంలో ఏమైనా సొల్యూషన్ ఉందా? సో గుడుచి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, స్వెల్లింగ్ తగ్గిస్తుంది. సో స్వెల్లింగ్ తగ్గితే పేషెంట్ ఈజీగా మోషన్ పాస్ చేయడానికి చూస్తారు. హరితకి అంటే బాడీ డీటాక్స్, హెల్దీ డైజెషన్. సో మనకి ఏదైనా ప్రాబ్లం డైజెషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. డైజెషన్ కంఫర్ట్ గా ఉంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధకం లాంటివి ఉండవు కాబట్టి ఈజీగా. అండ్ పాద దుస్పర్శ అని 2 స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. దాని వల్ల రెటల్ ఇరిటేషన్ అనేది తగ్గుతుంది. అలాగే అలోవెరా నేచురల్ హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. అలాగే నింబా అంటే వేప, మనకు తెలిసినవే, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేస్తుంది. అండ్ సొంటి ఏంటంటే మనకి ఫ్రీగా అక్కడ క్లాట్ ఏం లేకుండా స్వెల్లింగ్ లో సర్క్యులేషన్ కి హెల్ప్ అవుతుంది. అలాగే ఎరండ తైలం అంటే ఆముదం అన్నమాట, మనకి ఈజీగా మోషన్ ఫ్రీ అవ్వడానికి తోడ్పడుతుంది. సో ఇవన్నీ ప్లాంట్ ఇంగ్రీడియంట్స్. బేసిక్ గా వేప, కలబంద ఇవన్నీ మనకి నేచురల్ గా తెలుసు. సో ఇన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కంప్లీట్ గా సేఫ్ అండ్ నేచురల్. 100% మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ NABL సంబంధిత ల్యాబ్ ద్వారా టెస్ట్ చేయబడింది. సో ఇట్ కంప్లీట్లీ సేఫ్, ఎవరైనా వాడచ్చు. ఓకే మ్యామ్ ఇది ఎలా వాడాలి? సో హైలో యూడ్చా మనం మార్నింగ్ ఒకటి, నైట్ ఒక క్యాప్సూల్ భోజనం తర్వాత. బెస్ట్ రిజల్ట్స్ కోసం అలాంగ్ విత్ ద డైట్, ప్లీజ్ నోట్ దిస్, డైట్ తో పాటు ఈ ప్రొడక్ట్ 2 to 3 months యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. బీ బెటర్ పైలో కూర్చొని లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి బీ బెటర్ టీమ్ తో కాల్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుని డైరెక్ట్ గా ఇంటికి ఆర్డర్ పెట్టుకోవచ్చు.